టీవీ కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరికలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రసిద్ధికెక్కిన ఈ యాత్ర 100 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో శతాబ్ది ఉత్సవాల పేరుతో ఈ ఏటా ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహిస్తోంది. తొలుత ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అక్కడి ఆలయం లోపలికి చేరుకున్న రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడులకు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఫలపుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య ఆశీర్వాదం అందించారు. స్థానిక మహిళల కోలాట నృత్యాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకరించారు. కూడలిలో ఉన్న దివంగత ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని గ్రామదేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బాబాయ్, అబ్బాయిలు వీధుల్లో తిరుగుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు. శతాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడు, సెంట్రల్ లైటింగ్లను కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. తమ పల్లె ప్రాంతానికి హెలికాప్టర్ రైడు తీసుకువచ్చి ఉత్సవాల్లో కొత్త శోభను తీసుకువచ్చినందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, కింజరాపు హరివరప్రసాద్, కింజరాపు ప్రభాకర్ రావు, కొత్తమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.